ఆత్మబంధువులకి నమస్తే సార్. చాలామంది వాళ్ళ బంధువులను, స్నేహితులను, చుట్టుపక్కల వాళ్ళను చూసి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటూ కనబడుతూ ఉన్నారండి. ఎలానంటే వీళ్ళకన్నా గొప్ప స్థితిలో అంటే ఉన్నతమైన స్థితిలోనో, మంచి స్థితిలోనో ఉన్నారనుకోండి. వాళ్ళని చూసి ఈర్ష్యపడడమో, వాళ్ళని తిట్టుకోవడమో, లేదు భగవంతుని తిట్టడమో జరుగుతూ ఉంటుంది. చూడండి వాళ్ళకి ఇంత బాగా ఐశ్వర్యాన్ని మంచి స్థితిని ఇచ్చారు, భగవంతుడు నాకు ఎలా ఇచ్చాడు అంటే భగవంతుడు లేదు భగవంతుడు స్వార్థపడడనో రకరకాలుగా అనడమో తిట్టడమో మాట్లాడడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకసారి ఆలోచించాలి, నేను ఈ స్థితిలో ఎందుకున్నాను, వాళ్ళు ఆ స్థితిలో ఎందుకున్నారని ఒకసారి ఆలోచిస్తే మీకు దానికి సమాధానం దొరికేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే శరీరము ఉన్న వాళ్ళకే స్వార్థము ఎక్కువగా ఉంటుందండి, శరీరం లేని వాళ్ళకి స్వార్థము ఉండదు. వాళ్ళు ఏది చెయ్యాలనో మనం ఏదైతే ఇస్తామో తిరిగి దానిని 10 అంతలు ఎక్కువగానే ఇస్తూ ఉంటారు తప్ప ఏది కూడాను తక్కువ ఎక్కువ ఇవ్వరండి. అందుకని అర్థం చేసుకోవాలండి. మనకన్నా అవతల వ్యక్తులు గొప్ప స్థితిలో ఉన్నారంటే వాళ్ళు గతంలో అంటే గత జన్మలో ఏమి చేసి ఈ భూమి మీదకు వచ్చారు, మీరు ఏం చేసి ఈ భూమి మీదకు వచ్చారనేది కూడా చూడాలి. వాళ్ళు గత జన్మలో మంచి కార్యక్రమాలలో పాల్గొని మంచి కార్యక్రమాలు చేసి 10 మందికి కానీ మంచి చేసి ఉంటే ఈ జన్మలో వాళ్ళు మంచి స్థితిలో ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా చెడు పనులు చేసి ఇతరులను ఇబ్బంది పెట్టి ఇతరులను హింసించి ఇతరులను నాశనం చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ జన్మలో మంచి స్థితిలో ఉండేటందుకు అవకాశాలు లేవు. దానికని దయచేసి అర్థం చేసుకొని వాళ్ళని తిట్టడం మానేసి వాళ్ళు ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారు, ఎలాంటి పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండవు, వాళ్ళకి ఎవరన్నా గురువు ఉన్నారా, వాళ్ళు ఏ దైవాన్ని ప్రార్థన చేస్తున్నారు అవి తెలుసుకొని మీరు కూడా మీకు ఉన్న దాంట్లో మంచి పనులలో పాల్గొంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదిగేటందుకు ప్రయత్నం చేసి మీరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.